హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటున్నాను. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇవాళ మార్నింగ్ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నానండి. హయాన్ లేస్తే మళ్ళీ కష్టమవుతుంది అని చెప్పి ఇంక వాడు లేయకముందే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. చెత్తలు దోసి మాప్ పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదండి, మొత్తం హౌస్ అంతా కూడా శుభ్రం అయిపోయింది. ఈ లోపల వీడు కూడా లేచేశాడు. ఇంకా వాడిని రెడీ చేసేసాను అనమాట. ఎందుకంటే ఇంకా స్కూల్ ఉందండి, స్కూల్లో డ్రాప్ చేయాలి కదా అని చెప్పి ఇంకా వాడిని రెడీ చేసేసి నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఇవాళ దేవునికి పూజ చేసుకోవాలి, ప్రసాదం పెట్టాలి అని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే బాబా పటం చాలా పైన ఉంటుందండి. బాబా గారికి మాల వేసేకి నాకు అందలేదు, అందుకని పూలమాల మా హస్బెండ్ దగ్గర వేయించాను. ఇక్కడ కూడా టీవీ యూనిట్లో బాబా ఫోటో, బాబా విగ్రహము అండ్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో, వీటికి మాత్రం మా వారి దగ్గర పూలమాల వేయించేసాను అనమాట. ఇంకా పూజ చేసుకోవడానికి ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సేమియా పాయసం చేశాను. సో ఇంకా మళ్ళీ హయాన్ కోసం స్కూల్కి వెళ్ళాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా త్వరగా ప్రసాదం అయితే చేసేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక కప్ వచ్చేసి దేవుడి గుడిలోకి అండ్ ఇంకొక కప్ వచ్చేసి బాబా దగ్గర అనమాట. సో ఇంకా మొత్తానికి ఇవాళ ఇంకో విషయం ఏంటంటే స్కూల్లో మేడం కలవాలి, మీట్ అవ్వాలి, రమ్మని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా త్వరగా వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. సో మేడం ఏం చెప్పారంటే వీడిలో సెన్సరీ ఇష్యూస్ చాలా ఉన్నాయి, ప్రతి దానికి భయపడుతున్నాడు, మేము దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకురావడానికి వెళ్ళినా సరే కొడుతున్నామేమో అన్నట్లు అలా చేతులు పెడుతున్నాడు. సో ఎందుకు అలా భయపడుతున్నాడు, ఇంటి దగ్గర ఏమైనా కొడుతున్నారా అలా అడిగారనమాట. వామ్మో వాడిని కొట్టడమా, అదేం లేదు మా, మేమేం కొట్టము. సో నేనైనా ఎప్పుడైనా కోపంగా దగ్గరికి వెళ్తే అలానే భయపడుతున్నాడు, మేము ఇంకా స్కూల్లో భయపెట్టారేమో అనుకున్నాను అంటే, లేదు మా, అది సెన్సరీ ఇష్యూస్ వల్ల అట్లా చేస్తారు వాళ్ళు, ఈవెన్ టచ్ చేసిన ఒప్పుకోరు, హగ్ చేసుకున్న ఒప్పుకోరు, బ్యాగ్ వేసుకోరు, ఇవన్నీ కూడా సెన్సరీ ఇష్యూస్ వల్ల వస్తాయి. సో ఎక్కువ ఫ్లాపింగ్, అదే హ్యాండ్స్ ఫ్లాప్ చేయడం, ఇవంతా కూడా సారీ, కనీసం ఒక్క నిమిషం కూడా కూర్చోడు, మేము చాలా ట్రై చేస్తున్నాము వీడి అనేసి అన్నారు. నేను అడిగాను అనమాట, ఎందువల్ల ఏంటి ప్రాబ్లం అని అడిగాను. సో అడిగితే సెన్సరీ ఇష్యూస్ వల్ల అట్లనే చేస్తారు, బట్ మనం అవి తగ్గించవచ్చు, ఫస్ట్ అయితే వాళ్ళు మనం సిట్టింగ్ అనేది ఇంప్రూవ్ చేయాలి, సో మీరు ఇలా చేయండి అని చెప్పి సజెషన్స్ అయితే ఇచ్చారు. ఇంకా సరే అని చెప్పి మేము ఇంటికి వచ్చిన తర్వాత మేడం చెప్పినట్లు స్టార్ట్ చేద్దాంలే అనుకున్నాం అనమాట. సో ఏంటో ఫ్రెండ్స్, భయం వేస్తుంది అసలు, అంటే వినరు కదా, ఏది చాలా టఫ్ కదా వీళ్ళతో, బట్ ఏం చేస్తాము, ట్రై చెయ్యాలి. వాటర్ తాగురా, వాటర్ తాగుతురా, రా వాటర్ తాగు, వాటర్ బో తిన్నావు కదా నువ్వు, బో తిన్నప్పుడు వాటర్ తాగాలి కదా, కమ్ కమ్ వాటర్ తాగురా నాన్న, బద్దకస్తుడివి. సరే సే హాయ్ 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 చెప్పు చెప్పు, ఐ ప్లీజ్ హయాన్, ఐ గుండు, ఇది గుండు బొడుగుండు, రా ఇంత వదాం రా కదా ఫ్రెండ్స్. ఇన్ని మాటలు నేను మాట్లాడుతుంటే ఒక్క మాటకు కూడా ఒకటి రియాక్ట్ అవ్వడనమాట, అట్లుంటుంది మా ఇబ్బితోని. సో ఇప్పుడే స్కూల్ నుండి అయితే తీసుకొచ్చాము. వీళ్ళ మేడము ఫుల్ క్లాస్ వీకిందనమాట. సో అంటే క్లాస్ వీకడం అంటే మాకు కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చింది. వీడికి సెన్సర్ ఇష్యూస్ చాలా ఉన్నాయంట ఫ్రెండ్స్. సో అవి ఎలా పోగొట్టాలి, సో దానికి మనం ఎలా ప్రయత్నించాలి, ఇవన్నీ కూడా కొన్ని చెప్పింది. అంటే వీక్లీ వన్స్ ఒక్కొక్క యాక్టివిటీ చెప్తాను పేరెంట్స్కి, అది ఫాలో అవ్వండి, సెట్ చేసుకుందాము అని చెప్పింది. సో తన సపోర్ట్ అయితే చాలా బాగుంది. జాయిన్ చేయించి 1 month అయిందనమాట. సో సెన్సర్ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఆ సెన్సర్ ఇష్యూస్ అనేటివి వాడికి తగ్గితే అప్పుడు వాడు సిట్టింగ్ అండ్ మాట్లాడడం, అంటే కమ్యూనికేషన్ చేయడము, ఇవనేది స్టార్ట్ అవుతుంది. సిట్టింగే లేనప్పుడు ఏం చేయలేడు కదా అని చెప్పిందనమాట. సో ఇప్పుడేనండి స్కూల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా వాడికి ఫుడ్ పెట్టాను. ఎన్ని మాటలైనా మాట్లాడండి, వాడి నుంచి అయితే ఏం రెస్పాన్స్ ఉండదు అనమాట. సో ప్రయత్నిస్తూనే ఉన్నాం, చూద్దాం. హయాన్ 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 ఎవర్రా, నువ్వు కదా హయాను. హయాన్ చూడండి, ఒక 4 to 5 times కూడా పలకడు, ఎప్పుడో వాడికి పలకాలి అనిపించినప్పుడు మాత్రమే చూస్తాడనమాట. చూడండి, ఇప్పుడు చూడండి, మళ్ళీ పిలుస్తా, హయాన్ హయాన్ హయాన్, గుండు, నువ్వు నీకు కినపడింది కదరా, అయినా కానీ పలకవు కదా నువ్వు.
కాళ్ళు సోఫా మీద వేస్తే అస్సలు ఒప్పుకోడండి. ఆ లెగ్స్ కిందనే పెట్టాలా, మట్టం కూర్చోాలా, ఇన్ని తెలుసు కదా. మళ్ళీ ఎందుకు కొన్ని చెప్తే వినడు? ఎందుకు కొన్ని చెప్తే వినవు? నువ్వు మాత్రం అతి చేయొచ్చు. హాయ్ చెప్పొచ్చు కదా. సే హాయ్. హాయ్ అని చెప్పు. హాయ్ చెప్పమ్మా. చెప్పమ్మా ఒకసారి హాయ్ చెప్పే. చెప్పవా? చెప్ప. సరే నేను కాలు ఇట్లే నేను ఎందుకు పెట్టుకోకూడదరా? నా ఇష్టము, నీకెందుకో? నా ఇష్టం రారా, నా ఇష్టం రా గాడిగా. మరి నువ్వు పెట్టుకో కింద, నువ్వు పెట్టుకోబే కింద, నువ్వు పెట్టుకో కింద. అదే మరి నువ్వు పెట్టుకో. డైపర్ ఒకటి వేసుకొని డ్రైవర్ వేసుకోకుండా వాళ్ళందరూ నీకు షేమ్ పప్పి షేమ్ చెప్తున్నారు. షేమ్ పప్పి షేమ్.